నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బషీరాబాద్ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథకంలో తీసుకెళ్లడం జరుగుతుందని ఆయన అన్నారు. బషీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు బీటీ రోడ్లను వేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అన్ని సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఏనాడు లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే వివిధ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందని గుర్తు చేశారు. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాలు చేసిందని, నిరుద్యోగుల బాధలు ఏనాడు కూడా పట్టించుకోలేరు అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటస్వామి, పిఎస్సిఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, చందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్, మండల పార్టీ అధ్యక్షులు నరసింహులు గౌడ్, రాము నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు షేక్ మునిరుద్దీన్, నరేష్ రాథోడ్, నాయకులు మాణిక్ రెడ్డి, పవన్ ఠాగూర్, నరేష్ చవాన్, సిద్ధు, కిమ్యా నాయక్, రవీందర్ దేవ్ సింగ్, సూర్య నాయక్, రాము రాథోడ్, ధన్ సింగ్ నాయక్, శ్రీకాంత్ గౌలి, గోపాల్, శ్రీనివాస్ రెడ్డి, ప్రపంచనం శ్రీనివాస్, బిచ్చిరెడ్డి, నరసింహులు, సతీ, రియాజ్, బాండ్, సాయిబాజ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే మనకు జీవో ఇచ్చాడు. మన నియోజకవర్గానికి ఒక స్కూల్ బిల్డింగ్ కూడా జరిగింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన నియోజకవర్గానికి ఇక్కడనే ఇప్పుడే వెంకటేష్ మహారాజ్ గారు చెప్పినట్లు బషీరాబాద్ అడుగుతారు, వాళ్ళ మధ్య అడుగుతారు. వాళ్ళు చెప్పినట్లే రెండు మండలాల మధ్యనే దౌలాపూర్ దగ్గర 25 ఎకరాలు కూడా జరిగింది. అక్కడనే అతి త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా స్టార్ట్ చేసి నియోజకవర్గంలో మన పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇదే కాదు, గతంలో మనం చెప్పినాం విద్యతో పాటు ఈ రోజు పీజీలు ఇంజనీర్ చదువుతూ ఉద్యోగాలు వస్తలేవు. గత 25 సంవత్సరాల ముందు ఐటీఐ చేస్తే ఖచ్చితంగా మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చేది. అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా దాంట్లో 2 సంవత్సరం చదివి ఉంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎలక్షన్ల ముందైతే మీకు ఏదైతే చెప్పుకున్నామో ఎంత కష్టం, ఆర్థికంగా ఎంత కష్టం ఉన్నా కానీ ఆ రోజు ఏదైతే బీఆర్ఎస్ ధనిక రాష్ట్రం అప్పయితే ఈ 10 సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్ని అస్తవ్యస్తం చేసి దాదాపు 20 లక్షల కోట్లు అప్పు చేసినా కానీ మనం ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీ గవర్నమెంట్ ఉన్నదో ఒక్కొక్కరు కూడా ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఈ రోజు ఒక్కొక్కరికి ఉచిత బస్సు కానివ్వండి, మహిళా సోదరులకు అందరూ కూడా ఆ రోజు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినాం. 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంట్ కానివ్వండి. ఈ రోజు ఆర్థికంగా మనం కష్టం ఉన్న 18,000 కోట్లు ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కొంతమందికి 70-80% వచ్చినాయి. ఇంకా కొంతమందికి 50% 20% రాలేవు. ఖచ్చితంగా ఎన్ని కష్టాలైనా సరే డిసెంబర్ 9 తారీఖు లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు అది కూడా ఖచ్చితంగా రుణమాఫీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా కంపల్సరీ చేస్తాం. అదే కాకుండా రైతు భరోసా కూడా ఎంత తిప్పలు కానీ ఖచ్చితంగా రేపు డిసెంబర్ 9 లోపల రైతు భరోసా కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి ఖచ్చితంగా అయిపోతాయి. ఇప్పటికే మన నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 3,500 ఇంటి ఇవ్వడం జరిగింది. 3,500 ఇళ్లతో పాటు ప్రతి గ్రామంలో ఇప్పటికే గ్రామ కమిటీలు వేసుకున్నాం. కమిటీల ద్వారా ఇప్పటికే రేషన్ కార్డులకు మీకు అందరూ కూడా అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా రేషన్ కార్డుతో పాటు ఖచ్చితంగా ఇల్లు దీని తర్వాత ఇప్పటికే 3,500 ఇల్లు ఇచ్చారు. ఇంకా మార్చి తర్వాత మళ్ళీ 3,500 ఇల్లు వస్తాయి. దాదాపు ఇప్పటికే 20,000 ఇల్లు 25 కోట్ల బిల్డింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఈ అకాడమిక్ ఇయర్ ఖచ్చితంగా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మీరు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదివిన తర్వాత నాకు అప్పచెప్పండి. ఆ పిల్లలని ఖచ్చితంగా పిల్లలకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత. దాంట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు డిఫరెంట్ కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులు చేయించి ఖచ్చితంగా మీకు ఉద్యోగం, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటా. అదే కాకుండా మీరు ఒకసారి ఆలోచన చేయాలా, గత 10 సంవత్సరాల నుంచి ఒక డిఎస్సీ విధించినటువంటి పాపాల మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డిఎస్సీ పెట్టి
నేరుగా 11,000 మంది ఉద్యోగాలు పిల్లలకు మన పిల్లలకి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా వాళ్ళకి ఏదైతే డబ్బులు వస్తాయి అవి మన ముఖ్యమంత్రి గారు టీచర్స్ విఫలం చేయకుండా చేసుకోవడం కాదు, దాదాపు సంవత్సర కాలంలో 50,000 ఉద్యోగాలు ఇప్పటికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా నేను గెలిచినప్పటి నుంచి మన తాండూరు నియోజకవర్గానికి మనం రోజు చూస్తున్నాం. గత ప్రభుత్వం అంతా కూడా ఎలక్షన్స్ ముందు అన్ని కూడా ఉద్యోగ జీవోలు పేరు జీవోలు తీసుకొచ్చి అన్ని కూడా శిలాఫలకాలు వేసిపోయింది, ఒక్కటి కూడా శాంక్షన్ లేదు. అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో వీళ్ళందరూ కూడా చెప్పారు. నాకు అజయ్ కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ మా రాజు కానీ వెంకటేష్ మహారాజ్ కానీ మాకు ఇబ్బంది అవుతుంది, రామునాయ్ కానీ రోడ్లు చాలా ఇబ్బంది ఉన్నాయి, రోడ్లు కావాలని చెప్తే ఈ రోజు బసిరాబాద్ నుంచి కలెక్టర్ గారికి ఈ రోజు 30 కోట్లతో పీపీ రోడ్ చేయడం జరిగింది. ఈ రోజు మన దాని నుంచి హైదరాబాద్ పోవాలంటే దాదాపు ఒక 30 ఏళ్ళ నుంచి ఆ రోడ్లని మర్చిపోయింది. నేను అనుకున్న 15-20 సంవత్సరాలు అయింది దగ్గర మట్టి కూడా వేయకుండా దాదాపు దానికి ఒక 100 కోట్లు పెట్టి అది కూడా నిధులు పెట్టడం జరిగింది. అది కూడా రేపు మాకు స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ రోజు దాదాపు మన నియోజకవర్గానికి రోడ్లకు మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మాకు 300 కోట్లు ఇచ్చింది. ఈ రోజు 200 కోట్లతో ప్రతి ఇల్లు కూడా తిరిగి చూసినా ఖచ్చితంగా ఇక్కడ ఇబ్బంది కూడా ఉంది. ఆ రోజు అనుకున్న బసిరాబాద్ మండలంలో ఇబ్బందుల్లో కూడా ఖచ్చితంగా ఇల్లు ఎక్కియాలా. ఏ గ్రామానికి వెళ్ళే బసిరాబాద్ ఇంకా వెనుకబడినటువంటి ప్రాంతం ఉన్నది. ఈ మండలానికి అత్యధిక ప్రియారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఈ ఎన్ని ఏదైతే కానీ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి కూడా ఇల్లు కూడా ఎక్కువ ఇవ్వాలని చెప్పి గౌరవ మండల నాయకులు కూడా మీరందరూ నాయకులు కూడా చెప్పి ఉన్నారు. వారు చెప్పిన ప్రకారమే ఖచ్చితంగా బసిరాబాద్ ని అన్ని విధాల అగ్రస్థానంలో చూసుకొని ఈ రోజు మన సంవత్సరం అయితే మనం గెలిచిన తర్వాత మీకు చెప్పినాం. మంచి మనం గెలుపునండి, నాకు ఆశీర్వాదం ఇవ్వండి, కాంగ్రెస్ గెలిపివ్వండి, ఖచ్చితంగా మార్పు చూపిస్తామని చెప్పినాం. ఈ రోజు గెలిచిన వెంబడే గత ప్రభుత్వం ఉత్పత్తి చేయవలసి తీసుకొచ్చి హాస్పిటల్ అని చెప్పారు. దానికి అతిరేదు. నేను గెలిచిన వెంబడే గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా పక్కి పెట్టే హాస్పిటల్ ఇక్కడ శాంక్షన్ చేయించి కాకుండా పోస్టులు కూడా డాక్టర్స్ అందరినీ కూడా మీకు రిక్రూట్ చేయడం జరిగింది. మీకు దాదాపు 9 మంది డాక్టర్స్ ని ఒక 20-24 మంది కూడా నర్సులు కూడా 24 గంటలు ఎందుకంటే మారుమూల గ్రామంలో ఉన్నారు. ఇక్కడ ఇబ్బందికరం ఉంది. వీళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే కష్టమైనది. ఖచ్చితంగా వైద్య పరంగా వీళ్ళకి మంచి డాక్టర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే 24 గంటలు మీకు అందుబాటులో ఉండేటప్పుడు 30 పడకల ఆసుపత్రి డాక్టర్స్ కూడా ఇక్కడ నియమించడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మీకు అందరికీ చెప్పినాం ఎడ్యుకేషన్ కు బాగా ప్రియారిటీ అని చెప్పి ప్రకాష్ పార్వతులు కూడా మాట్లాడి వాళ్ళందరితో కూడా మాట్లాడి మనకు వెనక్కి వెళ్ళి మీరు ఇక్కడ నుంచి కర్ణాటక పోవాలని ఏవైతే ఉన్నాయో ఈ ప్రస్తావనలు మంత్రి గారు కూడా వచ్చినాడు. అందుకే మేము తొందరగా వెళ్తూ ఉన్నాం. దయచేసి వాళ్ళకి అవన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు బసిరాబాద్ నుంచి వదిలిపాటు వలన ఈ అల్లుకోవడం వలన అవన్నీ కూడా రోడ్లు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆర్టీ నుంచి ఇక్కడ రియోపల్లి నుంచి బొమ్మపల్లి నుంచి ఇక్కడ అల్లుగొండ నుంచి ఇక్కడ ఒకటి 3-4 ఒకటి పెట్టి ఆయన రోడ్ కంప్లీట్ చేశారు. చెప్పాలి జట్టూరు నుంచి జీవన్ రోడ్ నుంచి జట్టూరు కొద్దిగా అయిపోతే అది మనకు యాక్సెస్ అయిపోతుంది. అది కూడా తొందరగా అది కూడా చేసి పెట్టి అక్విజిషన్ చేసి ల్యాండ్ మొన్న జీవన్లో కూడా చెట్లు ల్యాండ్ పోయిన వాళ్ళకు కూడా రైతులకు అన్ని చెట్లు ఇప్పించామన్నా దాన్ని కూడా కృతజ్ఞతలన్నా. మిగతా మా మండలంలో కూడా చాలా పనులు వెనుకబడి ఉండిపోయినందుకు కాకుండా కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ మీరు టేకప్ చేస్తున్నారు. దానికి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుందన్న మాకు హైదరాబాద్ వేయాలని నేను మీకు చేతులు జోడించుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ తాండూరులో ఉన్న వాళ్ళకందరికీ పెద్దమూడు తాండూరు గాలాల్ హైదరాబాద్ మాకు వేస్తే మాకు 2 మండలం మాకు రైల్వే సౌకర్యం లేదు. తాండూరులో ఉన్న పిల్లలకు పెద్దమూలకు అక్కడ ట్రైన్ ఫెసిలిటీ ఉన్నందుకు వాళ్ళు హైదరాబాద్ లో కూడా చదువుకోవచ్చు. కానీ మాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి మాకు మీరు దయచేసి గట్టిగా ఇవ్వాలని నేను మా ప్రజల తరఫు నుంచి మా అందరి నుంచి కోరుతున్నాను. దయచేసి మీరు నాకు ఇది ఈ చెట్లు పంపిణీ చేసుకున్న తర్వాత మాకు ఎమ్మెల్యే గారికి పక్క రాష్ట్రంలో మంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది. దీని తర్వాత అక్కడ బయలుదేరి అక్కడ కూడా కార్యక్రమం అటెండ్ చేసుకోవడం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనకు హైదరాబాద్ మండలికి కావాల్సిన నిధులు కావాల్సిన పనులు ఎన్ఆర్టీఎస్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. ఎస్డిఎఫ్ పనులు గారు ఇచ్చారు. అవి కూడా ఇప్పుడు పనులు ప్రారంభమైనవి. చాలా మటుకు మోరీలు రోడ్లు కావాల్సినవి మన వాగ్దానం ప్రకారంగా అన్ని పూర్తి అయిపోయినాయి. మా మండలం లోపల ఏ పనులు కూడా ఆగకుండా
అన్ని మంచిగా జరుగుతున్నాయి. గ్రామాల నుంచి మీకు ఏమేమి కష్టాలున్నా ఏమున్నా మేము దానికి ముందుగా ఉండి అన్ని చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు మనకు మాట కూడా సహకరించి అన్ని పనులు చేస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మన రైల్వే గేట్ కాడ నుంచి మన కరెంట్ బోర్డు పెద్ద రోడ్ వస్తుంది. ఇక్కడ కర్ణాటక మన పక్క రాష్ట్రంలో ఉన్న రోడ్లు కూడా కనెక్టివిటీ మనకు 4 జిల్లాల నుంచి గిల్లపల్లి జిల్లా నుంచి ఇక్కడ మన ఆర్కి నుంచి ఇక్కడ మన అనుగోడ నుంచి ఇక్కడ ఉన్న నెట్టూరు నుంచి అన్నపు అయిపోగానే అక్కడ కూడా రోడ్డు పూజ ప్రారంభించి పూజ చేయడానికి వెళ్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన ఇక్కడికి పోవాలంటే కరెంట్ చింతలు పోవాలంటే మనకు తాండ్రు తిరిగిపోవాల్సి వస్తుంది. ఈ రోజు జీవనకి ఫిట్ అయిపోయింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ కూడా తొందరగానే ఇక్కడ సాధిపోవాలి తొందరగానే అవి కూడా అయిపోతాయి. కావున ఇలాంటి కార్యక్రమాలు అనేది కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మనకు అన్ని కూడా చేసుకోబోతున్నారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే మనోహర్ గారు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో మనకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చినో అన్ని కూడా నెరవేర్చుకుంటూ పోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు చూసుకుపోతున్నారు. ఈ రోజు చూస్తుంటే అక్కడ అభివృద్ధి దగ్గర ఎంతో గుండా ఉన్న రోడ్ని ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు కూడా ఈరోజు డాంబర్ వేయడం జరుగుతుంది. ఆల్రెడీ పని స్టార్ట్ అయింది. అదేవిధంగా మన